అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ప్రేమ పగ పెళ్ళి పార్ట్ 15 విందాం. ఈ అర్జున్ మంచివాడు అనుకున్నాను, కానీ ఎందుకు ఇలా చేస్తున్నాడు అని బాధపడుతూ లోపలికి వెళ్ళారు గోపి గారు. తండ్రి వైపు చూస్తూ బాధగా నిలబడింది ఆనంది. ఎందుకు అర్జున్ వెనకేసుకొస్తున్నావు అన్నాడు ఆర్య. నేను ఇలా ఎందుకు చేస్తున్నానో నాకు తెలుసు, కానీ నువ్వెందుకు నా ఇంటికొచ్చి మరీ నన్ను ఇబ్బంది పెడుతున్నావో అది మాత్రం అర్థం కావట్లేదు నాకు అంది ఆనంది కోపంగా. నేను నిన్ను ఇబ్బంది పెట్టడానికి రాలేదు ఆనంది, ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, వాడిని వదిలిన దగ్గరకు వచ్చాయి. ఆర్య అని చెయ్యెత్తింది ఆనంది. కొడతావా? కొట్టడం కాదు, ఇంకోసారి మాట అంటే చంపుతాను. ఈ జన్మకి ఇంక అర్జున్తోనే నా లైఫ్. ఆనంది, పాతకాలం స్త్రీలా ఆలోచించుకు ప్లీజ్ ఆర్య. నా మీద అభిమానంతో అంటున్నావో లేక అర్జున్ మీద ఉన్న కోపంతో అంటున్నావో నాకు తెలియదు, కానీ నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటది? నేను ఇప్పటికీ అర్జున్నే ప్రేమిస్తున్నాను ఆర్య, కాబట్టి ఇంక మా విషయం గురించి నువ్వు మాట్లాడకపోవడమే మంచిది అని లోపలికి వెళ్ళింది ఆనంది. ఆ మాటకి ఆనంది మీద చాలా కోపంగా ఉంది ఆర్యకి. ఆనంది లోపల నుంచి బయటకు వచ్చి, నీ ఆఫీస్కి సంబంధించిన దగ్గరున్నవన్నీ ఇందులో ఉన్నాయి, రేపు నేను ఆఫీస్కి వస్తాను, అప్పుడు మిగిలిన వాటి గురించి చెప్తాను అని ఒక బ్యాగ్ ఇచ్చింది. అంటే వెళ్ళిపోమంటున్నావా? అలా ఎప్పటికీ అన్ను, కానీ ఇంకెప్పుడు ఇక్కడికి రాకు అంది ఆనంది. కోపంగా బయటకొచ్చాడు ఆర్య. ఆర్య కారులో కూర్చుని, ఇప్పటికీ వాడంటే ఇష్టం ఉంటే నన్ను పెళ్లిపీటల వరకు ఎందుకు తీసుకుని వచ్చావు? ఇప్పటి వరకు వాడి మీద కోపంతో నిన్న సొంతం చేసుకోవాలని అనుకున్నాను. ఇప్పుడు నేను ఎలా అయినా వాడి నుంచి దూరం చేసి నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఇద్దరికీ చూపిస్తాను అని మనసులో అనుకుని కోపంగా వెళ్ళిపోయాడు ఆర్య. ఇక్కడికి వచ్చిన ఇద్దరు మనశ్శాంతి లేకుండా చేశారు అని మనసులో అనుకుని తన తండ్రి దగ్గరికి వెళ్ళింది. కూతురు తన దగ్గరికి రావడంతో, ఏంటి ఆనంది, ఏమైనా కావాలా అని అడిగారు గోపి గారు మామూలుగా. లేదు నాన్నగారు, నిజంగానే అర్జున్కి పనుండి వెళ్ళాడు. నేనేం అనుకోలేదు ఆనంది, నీ మాట నమ్ముతున్నాను అన్నారు నవ్వుతూ. నా గురించి బాధపడకండి నాన్న. లేదు, నా కూతురు ఏం జరిగినా ఎదుర్కోగలదన్న నమ్మకం నాకుంది. నాన్నగారు అని ఏడుస్తూ పట్టుకుంది ఆనంది. నాకు నువ్వు ఏడిస్తే నచ్చదని తెలుసు కదా. అవునన్నట్లు తల ఊపింది కళ్ళు తుడుచుకుంటూ. అలా అన్నానని నీ బాధ నాకు చెప్పొద్దని కాదా ఆనంది. నీకు నేను అన్నయ్య ఎప్పుడూ తోడుగా ఉంటాం. నీకు ఆ ఇంట్లో ఏ కష్టం వచ్చినా మాలో ఎవరికో ఒకరికి చెప్పు. అలాగే నాన్నగారు. అన్నయ్య కూడా ఇలాగే చెప్పాడు. నా పెళ్లి వల్ల మిమ్మల్ని బాధ పెట్టానని తప్ప నేను చాలా సంతోషంగా ఉన్నాను. అత్తయ్య మావయ్య నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. మరి అర్జున్ నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో తెలియడం లేదు అని మనసులో అనుకుని, తను కూడా బాగా చూసుకుంటున్నాడు నాన్నగారు అంది చిన్నగా నవ్వుతూ. మంచిదమ్మా అని బయటకని, కానీ డబ్బులున్నాయని ఎప్పుడైనా నేను తక్కువగా చూస్తారేమో అని భయంగా ఉందా ఆనంది అని మనసులో అనుకున్నారు. ఇద్దరు ఇక్కడే ఉన్నారా? ఏంటి ఆనంది, అర్జున్ వెళ్ళిపోయాడా? ఉంటాడేమో అని తనకిష్టమైనవి చేద్దాం అనుకున్నానే. అమ్మా, అంటే ఇదంతా అల్లుడి మీద ప్రేమ? నా మీద మాత్రం ప్రేమ లేదు నీకు, నాకు ఇష్టమైనవి చేద్దామని. ఆ మాటకు ఆనంది తల మీద కొట్టి, ఇప్పుడు చేసినవన్నీ మీ ఇద్దరికి ఇష్టమైనవే, నన్ను ఏదో ఒకటి అందామనే కానీ మీ ఇద్దరిష్టాలు ఒకటేని మర్చిపోతున్నాం అని నవ్వుతూ వెళ్ళిపోయింది లత. అవును కదా అని మనసులో అనుకుని ఆలోచిస్తున్న ఆనంది భుజం మీద చెయ్యి వేసి, ఉంటావా 2 రోజులు అని అడిగారు గోపి గారు. లేదు నాన్నగారు, సాయంత్రం వెళ్ళిపోతాను. అత్తయ్య వచ్చేయమని చెప్పారు. ఊర్లోనే కదా, వస్తూ ఉంటాను. అలాగే నా ఆఫీస్కి వెళ్ళిపోయారు గోపి గారు. ఆనంది కూడా హాల్లోకి వచ్చి కూర్చుంది. మా తమ్ముడిని చూడకుండా ఉండలేకపోతున్నాడా, ఉదయాన్నే వచ్చేసాడు అంది శ్రావణి ఆనందిని ఆట పట్టిస్తూ. అవును, నా కొంగుకు కట్టేసుకున్నాను మీ తమ్ముడిని, నువ్వు మా అన్నయ్యని కట్టుకున్నట్లుగా అని అంది ఆనంది కొంచెం సీరియస్గా. శ్రావణి ఏదో అనబోయేలోగా ఆనందికి అర్జున్ నుంచి కాల్ రావడం చూసి, మరీ ఇంత కాదులే అంది శ్రావణి నవ్వుతూ. ఈ మహానుభావుడు ఇప్పుడెందుకు ఫోన్ చేస్తున్నాడు అని మనసులో అనుకుని లిఫ్ట్ చేసింది ఆనంది. హలో అన్నా కూడా ఏం మాట్లాడలేదు అర్జున్. నువ్వు మాట్లాడు అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది శ్రావణి నవ్వుతూ. శ్రావణి వెళ్ళాక, ఎందుకు చేసావు అంది ఆనంది కోపంగా. నువ్వు అక్కడికి వెళ్ళాను మర్చిపోకుండా అంతే అని కాల్ కట్ చేశాడు అర్జున్. నిన్ను మర్చిపోకుండా నా మెడలో కట్టావు కదా, ఎలా మర్చిపోతాను అని మనసులో బాధగా అనుకుని లత దగ్గరికి వెళ్ళింది ఆనంది. ఆనంది, సాయంత్రం నువ్వు వెళ్ళిపోతావని భారతి ఫోన్ చేసి చెప్పింది. నువ్వు 2 రోజులు ఉండేలా రావాల్సింది కదా అంది లత. అప్పుడు ఆనంది తన తండ్రికి చెప్పిన మాటలే చెప్పింది వాళ్ళ అమ్మతో.
అవుననుకో. ఏంటత్తయ్య, ఆనంది ఒకే ఊర్లోనే, కాదు నడిచి వెళ్లే దూరంలోనే ఉంది. మీ కూతుర్నే కాదు, మీ స్నేహితురాలను చూడ్డానికి కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు ఇప్పుడు అంది శ్రావణి నవ్వుతూ. లత కూడా నవ్వింది. ఇలా సాయంత్రం వరకు చాలా సంతోషంగా గడిపింది ఆనంది. సాయంత్రం ఇంక ఇంటికి వెళ్ళాలనుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒక్కదాన్నే వెళ్తానంటే అర్జున్ రాలేదని బాధపడతారు. ఇప్పుడు ఏం చెప్పి వెళ్ళాలి వీళ్ళకి అని ఆలోచిస్తూ ఉండగా కారు వచ్చాగింది ఇంటి ముందు. అది అర్జున్ కారు అని అర్థమై, అమ్మా ఇక నేను వెళ్తాను, అర్జున్ వచ్చాడు అని అంది ఆనంది. వెళ్తాను కాదు, వెళ్ళొస్తా అని చెప్పాలి. అయినా అర్జున్ లోపలికి రమ్మను అంది లత కొంచెం కోపంగా. ఇప్పుడు లోపలికొచ్చి ఉదయంలా ప్రవర్తిస్తే మీరు బాధపడతారని మనసులో అనుకుని, లేదమ్మా పనుంది మళ్ళీ వస్తాం అంది ఆనంది గబగబా ఇంకో మాటకు అవకాశం ఇవ్వకుండా కారు దగ్గరికి వెళ్తూ. అప్పుడప్పుడు వస్తూ ఉండండి అంది లత ఆనంది వెనకే వచ్చి. అలాగే అమ్మా, బాధపడకు అని గబగబా వచ్చి కారులో కూర్చుంది. ఏంటి ఇంత లేటు అన్నాడు అర్జున్ కోపంగా కారు స్టార్ట్ చేసి. వచ్చే ముందు ఫోన్ చేయొచ్చు కదా. నేనేం చేయాలో నాకు చెప్తున్నావా? నువ్వేం చేస్తున్నావో నీకు తెలియనప్పుడు నేనే చెప్పాలి కదా. ఆ మాటకు కోపంగా ఆనంది వైపు చూసి, ఇదే ఆఖరిసారి నువ్వు ఇక్కడికి రావడం, అందరినీ బాగా చూసుకున్నావా అని అడిగాడు అర్జున్. ఆ మాటలకు ఆశ్చర్యపోతూ అర్జున్ వైపు చూసింది ఆనంది. మరీ అంతలా చూడకు, ఇక నువ్వు ఆ ఇంటికి వెళ్ళావు. నా మాట గుర్తుపెట్టుకుంటే మంచిది, ఎక్కువ బాధపడకుండా ఉంటావు అన్నాడు అర్జున్ మామూలు విషయం చెప్తున్నట్లుగా. అదే, ఎందుకు వెళ్ళకూడదో చెప్పు, మానేస్తాను అంది ఆనంది సీరియస్గా అర్జున్ వైపు చూస్తూ. చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని కారాపాడు అర్జున్. తను దిగి వెళుతుంటే అప్పుడు చూసింది ఇంటికి వచ్చేసామని. కళ్ళ నుంచి వస్తున్న నీళ్ళని తుడుచుకుంటూ కారు దిగింది ఆనంది. ఆనంది దిగడంతో కారు లాక్ చేసి లోపలికి వెళ్ళిపోయాడు అర్జున్. కారు లాక్ చేసిన సౌండ్కి తుళ్ళిపడి నెమ్మదిగా లోపలికొచ్చింది. ఏంట్రా, ఆనందిని తీసుకుని రమ్మని చెప్పా కదా, తీసుకుని రాలేదా? ఒకసారి వెనక్కి చూసి అప్పుడు మాట్లాడు. నా పెళ్ళానైనా వదిలేస్తా కానీ నీ కోడల్ని ఎలా వదిలేస్తా అనుకున్నావు అన్నాడు అర్జున్ నవ్వుతూ. వెళ్ళి భారతి పక్కన కూర్చున్నాడు. ఇదేదో రివర్స్లో చెప్పాలేమో. చూడానంది మీ ఆయన ఎలా మాట్లాడుతున్నాడో అంది భారతి నవ్వుతూ. అవునత్తయ్య, మీ అబ్బాయి మాటలన్నీ రివర్స్లోనే ఉంటాయని ఇప్పుడే కదా నాకు కూడా తెలిసింది అంది ఆనంది అర్జున్ వైపు చూసి నవ్వుతూ. ఆనంది వైపు కోపంగా చూసి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు అర్జున్. ఎలా ఉన్నారు ఆనంది అందరూ అని అడిగింది భారతి. బానే ఉన్నారు అత్తయ్య, మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి ఆనంది? రేపు ఆఫీస్కి అర్జున్ చెప్పాడు ఆనంది. మీ మావయ్య కూడా సంతోషించారు నువ్వు వాడితో ఆఫీస్కి వెళ్తున్నావంటే. మీ ఇద్దరూ కలిసిన్నట్లుగా కూడా ఉంటుంది. నీకు ఎలాగో జాబ్ చేయడం ఇష్టమే కదా, మన ఆఫీసులోనే చేస్తే నీకు ముందు ముందు బాగా ఉపయోగపడుతుంది అంది భారతి నవ్వుతూ. భారతి సంతోషం చూశాక మరియు తన మావయ్య గారికి కూడా తన ఆఫీస్కి వెళ్ళడం ఇష్టమని తెలిసాక ఇంకేమనలేక మౌనంగా ఉండిపోయింది ఆనంది. మేం చెప్పాం కదా ఆనంది, ఇప్పుడు ఇదంతా నీదే, నీ ఇష్టం వచ్చినట్టుండు. నువ్వు అర్జున్ సంతోషంగా ఉండడమే మాకు కావాలి అంది భారతి. అవునా, మరి నేనేం చేయాలి? మీతో పాటు ఈవిడి గారి ముందు చేయి చాపి ఆవిడ గారు వేసే భిక్షతో బతకాలా అని వినిపించిన వైపుకు చూశారు భారతి ఆనంది. ఏంటి నీ బాధ అంది భారతి చిరాగ్గా. ఏంటా ఈ ఆనంది, తన మీద మీరు చూపించే పిచ్చి ప్రేమ, అదే నా బాధకు కారణం. భారతి ఏదో చెప్పబోతుంటే చేపట్టుకుని ఆపేసింది ఆనంది. భారతి ఆగిపోవడం చూసి ఇంకా కోపంగా, బాగానే కంట్రోల్ చేస్తున్నావు అంది లాలస. లాలస, నాకు డబ్బు లేదు, అందుకే డబ్బు కోసం వీళ్లతో ఇలా ఉంటున్నాను అనుకుంటే నువ్వు పొరపడుతున్నావు అంది ఆనంది నెమ్మదిగా. పొరపాటు కాదు, సరిగ్గానే అనుకుంటున్నాను. ఏంటి నువ్వు అనుకునేది? నువ్వు డబ్బుల కోసమే మా అన్నయ్యని పెళ్లి చేసుకున్నావు. అదేంటి లాలస, మా పెళ్ళి నీ కళ్ళ ముందే జరిగింది కదా. అయినా నువ్వు... అవును, కానీ ముందు మా అన్నయ్యని వల్లో వేశావు. తర్వాత మీ ఇద్దరి మధ్య ఏదో జరిగింది, ఇద్దరూ దూరంగా ఉన్నారు. ఆ తర్వాత ఆర్యని వల్లో వేశావు. కానీ నా పిచ్చన్నయ్య నిన్ను వదులుకోలేకపోయాడు, అందుకే అలా పెళ్లి చేసుకున్నాడు అంది లాలస. లాలస, ఇంకేం చెప్పకు నాకు. నీ బుద్ధే అంతా. మీ అమ్మకి ఎప్పుడు మా ఆస్తి మీద కన్ను, అందుకే అమ్మను కూడా మార్చేసింది. తల్లి కూతురు కలిసి భలేగా వల్లో వేసుకున్నారు ఈ అమ్మ కొడుకుల్ని అంది లాలస వెటకారంగా. ఆనంది అని ఏదో అనేలోగా లాలస అని అర్జున్ అరవడంతో అటువైపు చూశారు ఆనంది భారతి. దగ్గరకొచ్చి, చిన్నపిల్లవని గారాబం చేస్తే నీ నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు అన్నాడు అర్జున్ కోపంగా. నీకు తెలియదన్నయ్య, అమ్మ మొత్తం పెత్తనం ఆనందికి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.
అదే జరిగితే మనమందరం రూపాయి కోసం ఈవిడ గారి ముందు చేయి చాపాలి. అయితే ఏంటి? అయినా ఆనందేంటి? తనిప్పుడు నీ వదిన, నువ్వు వదినా అని పిలువు. అయితే ఏమిటా? నా పిచ్చి గాని నువ్వింకా అమ్మాయిలోనే ఉన్నావు కదా. నా వల్ల అయితే కాదు. నేను ఎప్పటికీ దాన్ని వదినని కూడా పిలవను. ఇలాంటి వాళ్ళని నా వాళ్ళని చెప్పుకోలేను. నువ్వెంత త్వరగా దీన్ని వదిలేస్తే మన కుటుంబానికి అంత మంచిది. లాలసా అని గట్టిగా అరిచి చెయ్యెత్తాడు అర్జున్. వెంటనే అర్జున్ చేతిని పట్టుకుంది ఆనంది. వదిలు ఆనంది, నిన్ను ఎందుకు వదలాలి? ఆడపిల్లని కొట్టడం గొప్ప అనుకుంటున్నావా? ఇష్టం లేని అమ్మాయి మెడలో తాళి కట్టావు. నన్నేదో అందని నీ చెల్లెని కూడా చూడకుండా తన మీదకి చెయ్యెత్తావు. నువ్వు సంస్కారం పద్ధతుల గురించి ఇంకొకరు చెప్తుంటే నవ్వు వస్తుంది అర్జున్. అయినా తన ఆడపడుచు, తను నా గురించి అనుకునే తప్పని నేను నిరూపించుకుంటాను. ఇక ముందు మా మధ్యకు నువ్వు రాకుండా ఉంటే మేము త్వరలోనే ఫ్రెండ్స్ అవుతాం అంది ఆనంది. అది మాత్రం ఎప్పటికీ జరగదులే అని కోపంగా వెళ్ళిపోయింది లాలస. అర్జున్ కూడా తన చేతిని విడిపించుకుని కోపంగా వెళ్తుంటే, అర్జున్, ఇంకెప్పుడు మా మధ్యకు వచ్చి నా వైపు మాట్లాడుకు. నిన్నటి వరకు తన చుట్టూ తిరిగిన మీరు ఇప్పుడు నాకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటే తనకు బాధగానే ఉంటుంది. అన్నయ్య ఎప్పుడు తమని ముద్దుగానే చూసుకోవాలని ఉంటుంది చెల్లెలకి. వదిన వైపు మాట్లాడితే తట్టుకోలేరు. దానికి తోడు లాలస్కి నేనంటే ఎప్పుడు ఇష్టం లేదు. దానితో కోపం ఇంకా ఎక్కువగా ఉంది. కాబట్టి మీరు తన ముందు నా గురించి మాట్లాడకపోవడమే మంచిది అంది ఆనంది మామూలుగా. అర్జున్ వెళ్ళిపోయాడు. థ్యాంక్ యూరా, లాలస్ గురించి ఆలోచించావు అంది భారతి. అంటే నన్ను పరాయి వాళ్ళ చూస్తున్నారా? అలా కాదురా. మరి నా కుటుంబం గురించి నేను ఆలోచించడం కూడా గొప్పగా అంటుంటే ఏమనుకోవాలి? తను రూమ్ వైపు వెళుతూ ఆనంది మాటలు విని బాధగా ఆనంది వైపు చూసి వేగంగా వెళ్ళిపోయాడు అర్జున్. ఎందుకో చిన్నప్పటి నుంచి లాలస్కి పేదవాళ్ళంటే చిన్నచూపు. అందరూ డబ్బు కోసం ఏమైనా చేస్తారని అనుకుంటుంది. ఎంత మార్చాలనుకున్నా మార్చలేకపోయాను. పర్లేదు అత్తయ్య, బాధపడకండి. చిన్నపిల్ల, తనే తెలుసుకుంటుంది అంది ఆనంది. అలా అనుకుని ఇన్ని రోజులు ఊరుకున్నాను. ఇవేమీ మనసులో పెట్టుకోకుండా నువ్వు రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళమ్మా అంది భారతి నవ్వుతూ. అలాగే అత్తయ్య, నేను నా రూమ్కి వెళ్తానని చెప్పి అక్కడికి వెళ్ళేసరికి కోపంగా ఏదో పని చేసుకుంటున్నాడు అర్జున్. థ్యాంక్ యూ అంది ఆనంది. ఎందుకు? లాలస కొట్టకుండా ఆపినందుకా అన్నాడు అర్జున్ తల ఎత్తకుండా. కాదు. మరి? మీ ఇంటికి నన్ను తీసుకొచ్చినందుకు. ఇంకిదే నీ ఇల్లు, అది కాదు. అవును, చెప్పావు కదా. కానీ ఒక విషయం అర్థం కాలేదు. కింద నీ చెల్లి నన్ను కొట్టడానికి చేతితే ఎందుకు ఆపావు అని అడిగింది ఆనంది అర్జున్ వైపు చూస్తూ. వెంటనే తలపైకెత్తి చూసి ఏం మాట్లాడకుండా మళ్ళీ తను పని చేసుకుంటున్నాడు అర్జున్. నేను బాధపడాలనే కదా నన్ను పెళ్లి చేసుకున్నావు. అలాంటప్పుడు లాలస కొడితే నువ్వు చాలా సంతోషించాలి కదా. కానీ ఎందుకంటే నేనే నీ బాధ పెట్టాలని. అంతేకాని నీ మీద ప్రేమతో చేశాను మాత్రం అనుకోకు. అలా అని నేను అనుకుంటున్నానని నువ్వు అనుకుంటున్నావా అంది ఆనంది నవ్వుతూ. అర్జున్ వెంటనే తలపైకెత్తి, నన్ను పని చేసుకొనిస్తావా లేదా? నీ మాటలు ఆపితే మంచిది. ఆపేసా ఆ నోటికి అడ్డంగా చేతిని పెట్టింది ఆనంది, వస్తున్న నవ్వును కూడా ఆపుకుంటూ. కోపంగా ల్యాప్టాప్ ఆపి ఆనంది వైపు చూశాడు. నీకు నా మీద నా ఫ్యామిలీ మీద ఉన్న కోపం ఏంటో చెప్పు అర్జున్. నువ్వెంత బాధ పెట్టినా భరిస్తాను అంది ఆనంది బాధగా. చెప్పను అని కళ్ళ నిండుగా ఉన్న కన్నీరుని తుడుచుకోకుండానే బయటకు వెళ్తూ ఉంటే అడ్డంగా నిలబడింది ఆనంది. ఆనందిని కోపంగా చూసి పక్కకు తోయిపోయాడు. కానీ కదలకుండా అలాగే నిలబడింది. తప్పుకో అన్నాడు అర్జున్. నాకు నీ కోపానికి కారణం చెప్పలేకపోతే నన్ను ప్రేమించి నన్ను దూరం చేసుకోలేక బలవంతంగా తాళి కట్టానని ఒప్పుకో అంది కనుబొమ్మలు ఎగరేస్తూ. నీ మీద ప్రేమ లేదు. అయితే కోపం ఎందుకో చెప్పు. చెప్పను. అయితే ప్రేమే. నువ్వెన్ని రకాలుగా చెప్పించాలని చూసినా చెప్పను. నాకు మీ ఫ్యామిలీ ఏడవడం కావాలి, ముఖ్యంగా మీ నాన్న అని కోపంగా ఆనందిని తోసి వెళ్తుంటే, బావా అంది ఆనంది. వెంటనే అర్జున్ ఆనంది వైపు చూశాడు. అతని కళ్ళల్లో ఒక మెరుపు మెరిసి మాయమవడం గమనించింది ఆనంది. నీకెలా తెలుసు అన్నాడు తేరుకొని. ఏంటి తెలియడం? బావా అన్నావు కదా. నువ్వు మర్చిపోయావు కానీ నేను మాత్రం మర్చిపోలేదు అంది ఆనంది నవ్వుతూ. ఏంటి అన్నాడు మళ్ళీ కోపంగా. చెప్తాను, కానీ ముందా కోపం తీసి నీ మనసులో నా మీద ప్రేమ నింపు. అది ఎప్పటికీ జరగదా ఆనంది? జరుగుతుంది, జరిగి తీరుతుంది. జరిగేలాగా నేను చేస్తాను కదా అంది ఆనంది నవ్వుతూ. ఇంకేమనకుండా నిలబడ్డాడు అర్జున్. ఇంతలో భోజనానికి రండని భారతి పిలవడంతో కిందకు వెళ్ళిపోయాడు అర్జున్. అర్జున్,
నిన్ను బావా అంటే నీ మనసులో ఎంతలా సంతోషించావో నాకు తెలిసింది. కానీ అది నువ్వు పిలవమంటేనే పిలిచాను. పెళ్ళైన తర్వాత నన్ను బావా అని పిలువు. నాకు మరదలు కూడా లేరు, నువ్వే నా మరదలు అనుకుంటాను అని అన్న విషయం మర్చిపోయావు అర్జున్ నువ్వు. త్వరలోనే నీ మనసులో ఉన్న బాధ ఏంటో కూడా తెలుసుకుంటాను అని మనసులో అనుకుంటోంది ఆనంది. ఆనంది అంటే ఎంత ప్రేమున్నా కూడా అర్జున్ అది మర్చిపోయి తన మీద కోపాన్నే ప్రదర్శిస్తున్నాడు. మరి అర్జున్ అంతలా పగ పెంచుకునేంతలా ఆనంది ఏం చేసి ఉంటుంది? ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.